హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి 2 డేస్ కింద వీడియో అనమాట. సో, అప్పటి వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. సో, మా రీతు స్కూల్లో అయితే బతుకమ్మ ప్రోగ్రామ్ ఉందని చెప్తే తనకైతే మార్నింగే మెహందీ పెట్టాననమాట. సో, తనని ఎలా రెడీ చేశాను, ఇంకా పిల్లలకి లంచ్ ఏమిచ్చాను, రెడీ చేపించి స్కూల్కి ఇంకా పంపిస్తూ ఉంటాను కదండి. సో, నా హడావిడి ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. సో, వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవ్వడం కూడా జరుగుతుందండి. సో, నేనేం చేశానంటే ఫస్ట్ అయితే మార్నింగే లేచి ఇంకా అన్నం అయితే పెట్టేశానండి. ఇంకా బయట ఊడ్చేసిన తర్వాత ఇంకా లోపలైతే నేను చామగడ్డ చేద్దామని చెప్పేసి కుక్కర్లో అయితే చామగడ్డలను అయితే ఇంకా ఉడకబెట్టడానికి కోసం అనేసి కుక్కర్లో పెట్టేశానమాట. సో, ఒక దిక్కు రైస్ అవుతుంది, ఇంకో దిక్కు అయితే చామగడ్డలు అనేది ఉడుకుతున్నాయన్నమాట. సో, ఆలోపు నేనైతే రీతుకు మెహందీ పెడదామని చెప్పేసి ఇంకా బయటికైతే వచ్చి కూర్చున్నామండి నేను రీతు అయితే. సో, కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు ఇంకా రీతుకైతే నేను 2 చేతులకి మెహందీ పెట్టేశానండి. అంటే పెద్దగా డిజైన్స్ ఏం వేయలేదు, ఇంకా టైం లేదు కదండి. సో, ఈ పిల్లలకి హడావిడిగా రెడీ చేయించాలి, ఇంకా వాళ్ళకు లంచ్ రెడీ చేసి ఇంకా పంపించాలి కాబట్టి చాలా టైం అయిపోతుందండి. అందులోనూ మా అబ్బికైతే తొందరగా పంపించాలి కదండి, 7:30 వరకు అయితే అయిపోవాలన్నమాట నా వంట అనేది. ఇంకా అందుకే ఓన్లీ 2 చేతులకి నేను రౌండ్గా మెహందీ అయితే పెట్టేశానండి రీతుకైతే. ఇంకా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేలోపే కుక్కర్కి అయితే ఒక 4 విజిల్స్ అయితే వచ్చేసాయండి. సో, చామగడ్డలంటే తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట. సో, ఇంకా అవైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. దీంతో అయితే పులుసు కూడా చాలా బాగుంటుంది, ఇంకా మన ఇష్టం అనమాట. సో, మా రీతుకైతే ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. సో, తను అయితే నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే తనకి ఏమేమి ఇష్టమో అవన్నీ నాకు చెప్పి పంపిస్తుంది అనమాట. సో, ఇంకా అవైతే తీసుకొస్తూ ఉంటానండి. ఇంకా మా అబ్బి అయితే ఏం పెట్టినా తింటాడనమాట. సో, వాడికైతే ఇంతకు ముందైతే పప్పు అంటే చాలా ఇష్టం ఉంటుందేనండి. ఇంకా ఈ మధ్య అయితే అసలు ఇంకా అన్నం మీద ధ్యాస లేకుండా ఉంటాడనమాట. సో, నాకు ఇదొద్దు, అదొద్దు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఓన్లీ టమాటా చట్నీ కానీ, టమాటా కర్రీ కానీ, టమాటా రసం కానీ ఓన్లీ అవే తింటూ ఉంటాడండి ఎక్కువ పర్సెంట్ అయితే. సో, అందుకే ఇంకా రితు చెప్తా ఉంటుందన్నమాట, నాకు ఇది కావాలి మమ్మీ, అది కావాలి మమ్మీ అని చెప్పేసి. సో, తనకైతే అన్నీ నా ఇష్టాలేనండి. నాకైతే చామగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇంకా తను గుర్తు చేసింది కదా, అందుకోసమైనా సరే నేనైతే మార్కెట్లోకి వెళ్ళినప్పుడైతే మరీ తీసుకొచ్చానండి గుర్తు చేసుకొని. ఇంకా సర్లే ఈరోజు చేసేద్దాం, పిల్లలకైతే ఫ్రై చేసి ఇంకా ఇచ్చేస్తే తింటారు కదా అని చెప్పేసి ఈరోజైతే ఫ్రై అయితే చేస్తున్నానండి. సో, పులుసు అయితే చాలా బాగుంటుంది. అచ్చం మనం ఫిష్ పులుసు ఎలా ఉంటుందో అలాగే చేసుకోవచ్చండి దీన్నైతే. సో, అది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంకా ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో, ఫ్రై చేసినప్పుడు ఏంటంటే సైడ్కి పప్పు కానీ రసం కానీ ఏదో ఒకటి ఉండాలండి. సో, ఇప్పుడైతే నేను ఫ్రై మాత్రమే చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి బతుకమ్మ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు అయితే వచ్చేస్తారండి పిల్లలైతే. ఇంకా వాళ్ళకి కొంచెం కొంచెం చేసి ఇచ్చి పంపించేద్దామని చెప్పేసి తొందరగా చేస్తున్నానండి. అసలు టిఫిన్ అయితే చేయలేదన్నమాట. ఎలాగో మధ్యాహ్నం వచ్చేస్తారు కదా, ఇదే కడుపు నిండా తిని వెళ్తారని చెప్పేసి ఇంకా వాళ్ళకు టిఫిను లంచ్ 2 ఇదే అనమాట. సో, ఇంకా అవి ఉడికిపోయాయి కదా, వాటికి ఉన్న పొట్టు అయితే మొత్తం తీసేసానండి. తీసేసిన తర్వాత మంచిగా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసిన తర్వాత మంచిగా అంటే టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పుడే ఈ ఫ్రై అనేది బాగా వస్తుంది అనమాట. ఇంకా అది మంచిగా టమాటా ఉడికిపోయిన తర్వాత ఈ చామగడ్డలు అనేది వీటికైతే సన్నగా కట్ చేసుకోవాలండి. సో, పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మనము ఆలుగడ్డ ఎలా మ్యాష్ చేసుకుంటామో అలా గుజ్జులాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో, నేనైతే కొంచెం సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసానండి. మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా వేసేసిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడినంత కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసి ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టేసి 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలండి, సూపర్గా అయిపోతుంది అనమాట.
ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. సో ఇంకో పక్క అయితే నేను అభి కోసం అయితే ప్లేట్లో అయితే అన్నం తీసి పెట్టేశానమాట. సో చల్లారుస్తున్నానండి. ఇంకా ఇది ఫ్రై కాబట్టి నేనైతే అభికైతే కలిపేసి ఇచ్చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఫ్రై అంటే, వాడికి కలుపుకొని తినాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట స్కూల్లో. అందుకే ఇంకా నేనే కలిపేసి ఇంకా బాక్స్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంకో సైడ్ పక్కనైతే టీ కూడా పెట్టేశానండి. ఇంకా మా అత్తమ్మ మా వారు వాళ్ళైతే బయట బ్రష్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు వచ్చేలోపు టీ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఈరోజు స్నాక్స్ వచ్చేసి పిల్లలకైతే బీట్రూట్ వేసి ఇస్తున్నానండి. సో కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా బీట్రూట్ కట్ చేసినప్పుడు దాంట్లో అయితే కొంచెం షుగర్ వేసి ఇస్తాను అనమాట. సో అప్పుడు పిల్లలు మంచి తింటారండి. ఇంకా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు బీట్రూట్ జ్యూస్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చానండి. కానీ అసలు నేను మధ్యాహ్నం టైంలో ఉండను, ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అసలు గుర్తే రాదనమాట. సో కనీసం ఇలా స్నాక్స్గానైనా ఇచ్చేద్దాం పిల్లలకి అని చెప్పేసి ఈరోజు గుర్తొస్తే ఇంకా ఇద్దరు పిల్లలకి కూడా సేమ్ స్నాక్స్ అయితే పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకా రీతుకైతే కొంచెం నెమ్మదిగా తయారు చేసి పంపించవచ్చు అని చెప్పేసి తనైతే ఇంకా తినేసి అయితే హాయిగా పక్కనైతే కూర్చుందండి. ఇంకా మా వాడైతే కొంచెం నెమ్మదిగా తింటాడు కాబట్టి నేనే గబగబా తినిపించేసానండి. ఇంకా వాడికైతే బాక్స్ ఇచ్చేసి అభినైతే పంపించేసానండి. ఇంకా వాడు వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చొని ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతున్నా అనమాట. సో ఎంత హడావిడి ఉంటుందంటే అసలు ఒక దిక్కు పని, ఇంకో దిక్కు వంట, ఇంకో దిక్కు పిల్లల్ని రెడీ చేయించాలి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే పనులైతే ఉంటాయి కదండి. సో బట్టలు పిండడం కానీ, మళ్ళీ ఇవన్నీ గిన్నెలు తోముకోవడం కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోవాలండి. సో ఇంకా పిల్లలకైతే మంచిగా స్కూల్ లేనప్పుడు హాయిగా పడుకోవాలి అనిపిస్తుంది కాబట్టి, కానీ ఇంకా ఎక్కడండి అసలు వాళ్ళకు హాలిడేస్ ఉన్నా కూడా మేమైతే డైలీ వెళ్ళాల్సిందే అనమాట. ఎందుకంటే పండుగలప్పుడే సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా హడావిడి ఎక్కువ అయిపోతుందండి. సో టైంకి కొంచెం తొందరగా వెళ్ళాలి అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకేనండి ఇంకా ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళకు స్కూల్ ఉన్నా ఇలాగే, లేకపోయినా ఇలాగే అనమాట. హడావిడి అయితే మామూలుగా ఉండదండి. మార్నింగే మొత్తం అయితే చేస్తుందండి, గిన్నెలు కడగడం కానీ ఇల్లు ఉడవడం కానీ చేస్తుంది. కానీ తనకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా కాలు నొప్పులు అనేది వస్తూ ఉంటాయండి తనకైతే కొంచెం పని చేసినా కూడా. సో అందుకే నేను ఇంట్లో ఉన్నప్పుడైతే మార్నింగ్ అయితే నేనే చేసేసుకొని అన్ని పనులు చేసి ఇంకా వెళ్ళిపోతాను అనమాట షాప్కి అయితే. ఇంకా తర్వాత నైటు అంటే ఈవినింగ్ టైంలో ఇల్లు ఉడవడం కానీ, గిన్నెలు కడగడం కానీ, పిల్లలు వస్తారు కదండి. సో వాళ్ళ లంచ్ బాక్సులు అనేది తనే కడిగేసి అయితే పెట్టేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకేనండి నైటు నేను గిన్నెలు కడిగేస్తూ ఉంటాను, ఇంకా మార్నింగ్ ఈ పనులన్నీ చేసేస్తూ ఉంటానన్నమాట. సో తనకు కాలు నొప్పులు ఉంటాయి కాబట్టి అంత స్పీడ్గా అయితే చేయలేదండి. సో స్పీడ్గా చేయకపోతే ఇక్కడైతే టైం అనేది ఆగదనమాట. సో అందుకే నాకైతే తప్పదనమాట. సో ఇలా ఉంటుందండి హడావిడి అయితే. ఇంకా నేనైతే టీ తాగేసిన తర్వాత ఇంకా రీతుకైతే స్నానం చేయించేసి ఇలా అయితే రెడీ చేసేసానండి. సో ఆడపిల్లలంటే అసలు ఎంత రెడీ చేయించాలో అసలు నాకైతే ముందే హెయిర్ స్టైల్ అనేది అసలు ఏం రాదండి. మరి రీతుకైతే మంచి మంచి హెయిర్ స్టైల్ వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే తన కోసమైనా సరే కొంచెం ఇప్పుడిప్పుడే ఈ మధ్య అయితే కొంచెం నేర్చుకుంటున్నానండి. సో ఫోన్లో చూసి. సో ఇంకా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. సో ఇలా వచ్చిందండి లాస్ట్లో అయితే. నాకైతే బాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. పిల్లలైతే సౌరం వేసుకొని మంచిగా రెడీ అయి వస్తారని చెప్పేసి ఇంకా నేను కూడా ఇలా రెడీ చేసి అయితే పంపించానండి. సో ఇదండి వీడియో. ఓకే అండి, బాయ్ మరి.